విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభంలో కొండపై వెలిసిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం చారిత్రక ప్రాధాన్యత గల క్షేత్రం. విజయనగర రాజులకు సంబంధించిన పేష్కస్ వివాదాల కారణంగా ప్రసిద్ధి చెందింది. ఇది విజయనగరం సంస్థానంతో సంబంధం ఉన్న ముఖ్యమైన పద్మనాభ స్వామి క్షేత్రం. పద్మనాభం దేవాలయం విజయనగర రాజులకు ఆంగ్లేయులకు మధ్య జరిగిన పేష్కస్ చెల్లింపుల వివాదంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇది 1894లో జరిగిన సంఘటనలకు దారితీసింది. ఇది శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామి రూపంలో కొలువైన పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం విజయనగరం రాజులచే పూజలు అందుకున్నది. వారి సంస్థానంలో ముఖ్యమైనదిగా పరిగణించబడింది. ఆలయం ఒక కొండపై ఉంది. ఇది పర్యాటక ఆకర్షణగా కూడా నిలుస్తుంది. సంక్షిప్తంగా పద్మనాభం దేవాలయం కేవలం ఒక పుణ్యక్షేత్రమే కాక విజయనగర రాజుల పాలన చరిత్రతో ముడిపడి ఉన్న ఒక చారిత్రక ప్రదేశం. పద్మనాభ స్వామి పూర్వం పాండవులు వనవాసం తర్వాత అజ్ఞాతవాసంలోకి వచ్చినప్పుడు పాండవులు శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి కృష్ణ నువ్వు మాకు తోడుగా ఉండి ఒక అజ్ఞాతవాసాన్ని విజయవంతం చేయమని ప్రార్థిస్తే కృష్ణ అంటే భక్తులు ఒక నేను భక్తుడిని భక్తితో కృష్ణ అనుడిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. మరి మీ దగ్గర ఉంటానని చెప్పి అక్కడికి వెళ్ళిపోవడం భావ్యం కాదు. మీరు నన్ను ఉండమన్నారు కాబట్టి నా శరీరంలో ముఖ్యమైనవి ఏంటంటే నామము, శంఖము, చక్రము, అనంతుడు, లక్ష్మీదేవి. ఈ 5 కూడా నా శరీరంలో ముఖ్యమైనవి. మీరు నన్ను ఉండమన్నారు కాబట్టి ఈ 5టిని నేను అనంతగిరి పైన వ్యర్థ అభివ్యర్థ కానీ కనిపించిన ఆకారంలో పెడతానని చెప్పి కృష్ణుడు శిరస్సు బదులుగా నామాన్ని, వక్షస్థం బదులుగా శంఖచక్రాన్ని, పాదాల బదులుగా లక్ష్మీదేవి వీటికి జాగ్రత్తగా సంరక్షణ చేయటకు ఆదిశేషుని అనంతగిరి పెట్టి పాండవులారా అనంతన్నవాడు చాలా ఇష్టవాడు, అనంతన్నవాడు నాకు చాలా ఇష్టమైన వాడు కాబట్టి మీరు ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోండి, వీటికి పూజ చేస్తున్నంతకాలం కూడా మీకు ఎటువంటి భయం లేదని కృష్ణుడు పాండవులకు అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకే పలుకి పద్మనాభ స్వామి అంటారు. చూస్తాను ఏంటి మీరు పదండి నేను చెప్తాను పదండి. Vale. Vamos a ver.